ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బారామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలో M1 సినిమా హాల్లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి, కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురామ్ ముదిరాజ్, విజయ డైరీ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రవీంద్రరెడ్డి, పమీద శ్రీనివాసులు, తలారి బాలసుధాకర్, పుట్టా విజయభాస్కర్ రెడ్డి, దద్దోలు రమణయ్య గౌడ్, జీవి కృష్ణయ్య, స్వర్ణ వెంకయ్య, యేసునాయుడు, తిరుపతి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిలబడుకో ఏనా సుధాకర్ ఒకరొకరు రాబో అందరూ సైడ్ सब फोटो काटो फोटो विजय को వెనకంట్రా విజయ్ వెనకంట్రా సరిపోయిందా మాగుంటి సుబ్రహ్మణ్య ఆశయాలను సాధిస్తాం మాగుంటి సుబ్రహ్మణ్య ఆశయాలను అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ఆశయాలని అందరూ పుణికిపుచ్చుకోవాలని, అదేవిధంగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఎప్పుడు నవ్వుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవాడు. అట్లే ఆయన లాగానే మనం అందరం కూడా నవ్వుతూ ఎప్పుడు ఉండి ఆయన ఆశయాలు సాధించాలని పేదల పెన్నిధి ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దలు మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి గారు, మిత్రులందరూ
ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఆ ప్రాంత పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక బృహత్తరమైన ఆలోచనతో గ్రామీణ ప్రాంతంలో, అదేవిధంగా ఒంగోలు ప్రాంతం అని అంటే మెట్ట ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు త్రాగునీరు అందించే పథకాల్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొని వచ్చి ఆ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు త్రాగునీరు అందించిన మహోన్నతమైన వ్యక్తి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. అదేవిధంగా అనేక అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగాలు మరువలేనివి. అటు ఒంగోలు ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తూ నెల్లూరు జిల్లాని మర్చిపోకుండా తన పుట్టిన జిల్లాకి సహకారం అందించాలనే ఆలోచనతో నెల్లూరు నగరం ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆనాడు మినీ బైపాస్కి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రివర్యులు జగదీష్ టైటర్ని తీసుకొని వచ్చి మినీ బైపాస్కి శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసి ప్రారంభించి నెల్లూరు నగర ప్రజల కష్టాలు తీర్చిన ఏకైక వ్యక్తి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన అటు ఒంగోలు నెల్లూరు జిల్లా రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని రెండు జిల్లాల్ని ముందుకు తీసుకోబోయిన వ్యక్తి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి అరుదుగా ఉంటారు రాజకీయాల్లో. ఒక మంచి స్థాయికి వచ్చేటప్పటికి ఆయన్ని నక్సల్స్ పొట్టన పెట్టుకోవడం ఇటు రెండు జిల్లాల ప్రాంత పేద ప్రజలకు కానీ ఆయన అభిమానులకు కానీ తీరని లోటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకు పూజ్యులు మహనీయులు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాగుంట అభిమానులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ, ఒక మహనీయుడు నెల్లూరు జిల్లాకు ఖ్యాతిని కీర్తిని ఆర్జించి పెట్టి మాగుంట కుటుంబం అంటే ఒక దాన ధర్మాలకు కానీ మంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడమని బడుగు బలహీన వర్గాలకి ఆశోజ్జాతిగా అనేక సహకారాలు అందించడంలోని పేరు మోసిన కుటుంబం. స్వర్గీయ సుబ్బరామరెడ్డి గారు ఒక ఆదర్శప్రాయమైనటువంటి పార్లమెంటు సభ్యులు. దేశంలో అనేక మంది పార్లమెంటు సభ్యులు వస్తుంటారు పోతుంటారు, కానీ సుబ్బరామరెడ్డి గారి ద్వారా తన సొంత ధనాన్ని వెచ్చించి ధర్మ కార్యక్రమానికి, ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టిన వారు అరుదుగా ఉంటారు. ఆ విషయంలో సుబ్బరామరెడ్డి గారిని ఎవ్వరు కూడా ఏ ఆక్షేపణ చేయలేరు. సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాల్లో నాన్ డెల్టా ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోనైతేనేమి, నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలన్నీ కూడా అనేక రంగాల్లో అభివృద్ధి చెందేదానికి, మంచినీటి సౌకర్యాలు కల్పించేదానికి, విద్యాదానాలు చేసేదానికి అనేక ప్రాథమిక పాఠశాల మొదలుకొని కళాశాలల వరకు తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ప్రారంభించిన మహనీయులు సుబ్బరామరెడ్డి గారు. అంతేకాదు ఏ ధర్మ కార్యక్రమం పోయినా, ఎవరైనా నేనేదో దేవాలయం కట్టించుకుంటానో, నేను ప్రజా సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తానో ఏ వ్యక్తి వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఆబ్జెక్షన్ అనేది లేకుండా దాన ధర్మాలు చేసిన మహనీయుడు సుబ్బరామరెడ్డి గారు అని చెప్పి మనవి చేస్తూ, ఆడరౌడీలతో మహిళా తల్లులు రౌడీలుగా మారటం ఎంతో బాధాకరమైన విషయం. ప్రాణాంతకంగా ఎక్కడ తిరగాలన్నా ఇబ్బందికరంగా తయారవటం నెల్లూరు జిల్లాలో ఒక బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు రాజకీయాల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి. గతంలో ఉండే త్యాగధనులు, మహనీయులు, పూజ్యులు
జవహర్లాల్ నెహ్రూ కాడి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ఎంతో త్యాగతనులు ఈ దేశానికి తమ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి పరిపాలన సాగించిన ఈ దేశాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి శాంతియుతంలో ప్రపంచ దేశాలకు ఇండియాకు ఒక స్థానాన్ని కల్పించిన ఇందిరాగాంధీ లాంటి మహనీయులు పరిపాలించారు. ఈరోజు పరిపాలించే వ్యక్తులు దానికే తూట్లు తల్లి ఏ విధమైన ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. గతంలో తమ ఆస్తులను నమ్మి రాజకీయాలు నడిపిన వాళ్ళు ఉన్నారు. తన శాసనసభ్యులుగా జీవితాలను అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి మహనీయుడు జన్మనిచ్చిన ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ దోపిడీ దారాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీని కూడా నేను ఆక్షేపణ చేయటంలే. ప్రజాప్రతినిధులే ప్రజా ద్రోహులై ఈ దేశాన్ని దోచుకునే కార్యక్రమంలో ఎంతో మంది జరుగుతుంది. అటువంటి అందరికీ ఆదర్శమైన సుబ్బరామిరెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని మేము ప్రజల్ని ఎన్నుకున్నది ప్రజారాజ్యంగా పరిపాలించి ఈ దేశానికి శాంతి భద్రతలు కాపాడమని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.